హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే వంకాయతో చేశానండి. ఇలా టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్రతి ఒక్కరూ ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా, సూపర్ టేస్టీగా చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇలా వంకాయతో తియ్యగా చేస్తే రుచి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఎలా చేయాలంటే ముందుగా వంకాయలనైతే తీసుకోవాలి. వంకాయలు తీసుకున్నాక వీటిని శుభ్రంగా కడిగి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం తీసుకునేటప్పుడే మంచి లేత వంకాయలు తీసుకోవాలండి. వంకాయ సైజు పెద్దగా ఉన్న ఇలా తొడిం భాగంలో లావుగా ఉంటే మాత్రం అవి లేతయేనండి. ఇలా ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసి కలిపి అలా పక్కన పెట్టేసుకునేసి, ఇప్పుడు వంకాయల్ని తీసుకునేసి అవి కట్ చేసిన వెంటనే మనం సాల్ట్ నీళ్ళల్లో వేసేసుకోవాలి. అంటే ఉప్పు నీటిలో వేసుకోవాలండి. కానీ వంకాయలను కట్ చేసేటప్పుడు పుచ్చులు గానీ ఇలాంటివి ఏమీ లేకుండా మనం ఖచ్చితం చూసుకోవాలి. తర్వాత ఎప్పుడు కట్ చేసిన వంకాయని అప్పుడు వెంటనే ఉప్పు నీటిలో వేసుకోవాలండి. అన్ని వంకాయలు కట్ చేసేదాకా అలాగే ఉంచకుండా ఒక కాయ కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే అవి ఫ్రెష్‌గా ఉంటాయండి. ఓకే. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అంటే దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు చీల్చిన పచ్చిమిరపకాయలండి ఒక 2 లేదా 3 వేసుకునేసి కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. నేనైతే ఒక 3 ఉల్లిపాయల్ని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసానండి. వేశాక ఇలా కలుపుతూనే కాస్త అలా మెత్తబడనిచ్చి ఇప్పుడు కరివేపాకండి. అదొక 4 రెమ్మలు మంచి స్మెల్ వచ్చేది తీసుకునేసి దూసి దాంట్లో వేసుకునేసి ఇలా కలుపుతూనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఈ ఉల్లిపాయలను మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకేనా? ఇవి సన్న మంట మీద ఎంత బాగా మనం కలర్ వచ్చే విధంగా ఫ్రై చేస్తామో టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుందామండి. వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కలుపుతూనే ఇది పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని కూడా కలుపుతూనే వేగనిచ్చుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగు అతుక్కుంటూ ఉంటుంది కాబట్టి అందుకని కలుపుతూనే దీన్ని వేగనిచ్చుకునేసి ఇప్పుడేం చేద్దామంటే నానబెట్టిన పచ్చెనగపప్పు అండి. దీన్ని దాదాపు ఒక 2 గంటల సేపయితే నాననిచ్చుకోవాలి. అప్పుడే ఇది ఇలా తుంచితే తునిగిపోయే విధంగా మెత్తబడుతుందండి. కానీ ఏందంటే మనం ఈ పచ్చెనపప్పును మాత్రం ఇలా కంపల్సరీ ముందే నానేసి పెట్టుకోవాలండి. ఈ రెసిపీకి మాత్రం. ఇది ఎంత బాగా నానితే మనం తినడానికి కూడా అంత బాగుంటుందండి. ఓకేనా? ఇది మాత్రం ఎవరు మిస్ కావద్దు. ఈ పచ్చెనపప్పు మొత్తం దీంట్లో వేశాక నీళ్ళతో సహా వేయకుండా ఇలా ఓన్లీ పప్పులు మాత్రం వేసుకునేసి ఇలా కలుపుతూ ఇది కూడా మంచి కలర్ మారే విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనం ఈ ఆయిల్ ఎంత బాగా ఫ్రై చేస్తామో టేస్ట్ అంత బాగుంటుందండి. ఇప్పుడేం చేద్దామంటే కట్ చేసిన టమోటాలండి. అది మంచి ఎర్రటి పండ్లు తీసుకునేసి చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసేసుకోవాలి. నేనైతే ఒక 2 పండ్లు కట్ చేసి వేసి చిటికెడు పసుపు కూడా వేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేశాక ఇలా కలుపుతూ దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మనం ఈ టమోటాలు ఇవన్నీ వేసినప్పుడు కొంచెం పసుపు సాల్ట్ వేస్తే ఈ టమోటాలు ఇవన్నీ కూడా సింపుల్గా మెత్తబడతాయండి. అందుకోసమని ఇప్పుడు మూత పెట్టి ఇలా బాగా మగ్గించుకోవాలి. చూడండి ఎంత బాగా ఇలా మెత్తబడిపోయినాయో ఈ టైప్లో వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దానికేందంటే ఒక 2, 3 నిమిషాలు సమయం పడుతుంది. ఓకే. ఇప్పుడు మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టిన ఈ వంకాయ దబ్బల్ని దీంట్లో వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు కట్ చేసి ఇలా ఉప్పు నీటిలో పెడితే దాదాపు ఒక 10 నిమిషాలైనా సరే ఇలా తెల్లగా మల్లెపూలు వలె ఇలాగే ఉంటాయండి. లేదంటే ఉప్పు నీటిలో వేయలేమనుకో ఆ వంకాయ దబ్బలు తినలేరండి. కరుణెక్కి కొంచెం చేదుగా అనిపించి వికారంగా ఉంటాయి. అందుకనేసే ఎప్పుడైనా సరే కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయ దబ్బలన్నిటిని బాగా ఇలా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి దాదాపు ఒక 2, 3 నిమిషాల సేపు అయితే ఇలా బాగా మగ్గించుకోండి. ఈ టైప్లో ఏంటంటే ఈ వంకాయ దబ్బలు ఈ ఆవిరికి బాగా మగ్గిపోతాయండి. ఓకేనా? మూత పెట్టకపోతే ఏంటంటే ఒక సైడు ఇలా ఫ్రై అయ్యి ఇంకో సైడ్ ఫ్రై కాకుండా ఉంటాయి. అందుకనేసి ఈ టైంలో మాత్రం కంపల్సరీ మూత పెట్టే ఉడికించుకునేసి ఇప్పుడు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని సగం టేబుల్ స్పూను గరం మసాలా వేసి ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుందామండి. అంటే దీంట్లో ఎక్కువ శాతం స్పైసీ అవసరం లేదండి. ఓకేనా? ఇదేంటంటే దీనికి ఈ కూర పేరు ఏంటంటే వంకాయ
తీయగా అని అంటారన్నట్టు. అందుకోసమనేసి దీంట్లో ఎక్కువ స్పైసీ వేయకూడదండి. ఇప్పుడు వేశాక ఈ కారం ఇయన్నీ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నీళ్లు పోసుకోవాలండి. నేను 1:30 గ్లాసు వరకు నీళ్ళైతే పోసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అది కూడా ఎలా అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్‌ని బట్టే నీళ్లు ఎక్కువ తక్కువ పోసుకోవాలి. ఓకే. ఇప్పుడు కలిపిన తర్వాత మూత పెట్టి ఇలా దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు వీటిని మనం బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఏందంటే, మనం కాస్త ఇలా బాగా మిక్స్ చేసుకునేసి అంటే ఈ వంకాయ దబ్బలు ఇవన్నీ చెదిరిపోయే విధంగా మనం కలబెట్టకూడదండి. అంటే అల్కగలా కలబెట్టుకునేసి, ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా శుభ్రంగా కడిగి అందులో వేసేసుకునేసి, ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోనండి. సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదని ఒక్కసారి రుచి చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి, ఇప్పుడిక వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే మాత్రం రుచి ఎంత బాగుంటదండి. అంత బాగుంది. ఈ ఒక్కసారి ఇదిలా మనం తినేతప్పుడు ఈ పచ్చెనగపప్పు అన్నది పంట కింద పడుతుంటే రుచి ఉంటుందండి. అదిరిపోద్దండి. అందుకనే ఎవ్వరైనా సరే ఈ కర్రీని మాత్రం మిస్ కావద్దు. ఖచ్చితంగా ట్రై చేయండండి. ఈ టైప్‌లో చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుందండి. ఎవ్వరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఈ టేస్ట్‌ని చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంది.